Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అంటే మిడిల్ క్లాస్లో ఉంటుందండి ఇది. Yes, sir. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ జాబ్స్ సెటిల్ అవ్వకుండా ఒక టైం వస్తుందండి. దానికి కారణం కూడా ఏముండదండి, అలా ప్రయత్నం లేదా అంటే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాకపోవడం ఉంటుంది, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. Yeah. ఇప్పుడు పెద్ద ఆయన ఏమైనా జాబ్ చేయను అన్నాడా, అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చెప్పో లేదా అది చెప్పు ఇది చెప్పు అని ఏదో అలాంటి ఒక చిన్న ఫీలింగ్ దగ్గర వచ్చాడు. Yeah. మానేసి మళ్ళీ అతనే రమ్మంటాడు, అది వేరే విషయం. కాకపోతే ఏమవుతుందంటే ఆ తాత్కాలికమైన ఆవేశాల దగ్గర మనకి విషయాలు డిలే అవుతున్నప్పుడు అక్కడతో అక్కడ కొంచెం ఫ్రస్ట్రేషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. Yeah. అంతే కథ అది యాక్చువల్గా. అందుకని చాలామంది అంటా ఉంటుంటే అసలు దాంట్లో కథే ఉండదు, మూమెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇలాగా నాకు సురేష్ బాబు గారే అన్నారండి ఈ మాట, నాకు అంతకుముందు తెలియదు. నేను ఆయన కథ చెప్పినప్పుడు చెప్పారండి, ఇది కథగా చూడకూడదు, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్. ఆ మూమెంట్స్ నువ్వు అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడితే దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఉండదు, ఆ ప్రాక్టీస్ అనే ఒక పాయింట్లో వెళ్ళిపోద్ది అది. సో ఆ ఎండింగ్ కూడా మనం ఇవ్వలేము, బట్ ఫీలింగ్ అది గట్టిగా తగులుతుంది. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను చెప్పిన తర్వాత. సురేష్ బాబు గారు బాగా అప్పుడు నాకు బాగా గుర్తండి. ఓకే, అంటే నువ్వు చూపించేది ఏంటి అంటే ఏదో సెటిల్ అయిపోయారు, లేకపోతే ఏదో అచీవ్ చేసేసారు, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది కదా బి దగ్గర ఎండ్ అయింది, అలా లేదు. ఇంటర్నల్గా జరుగుతున్న ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బెటర్ పీపుల్గా వీళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ఇంకా బెటర్గా కావచ్చు, మళ్ళీ రేపొద్దున్న ఇంకా కావచ్చు, దేర్ మేబీ ఇంకా దాని హైయర్ పొజిషన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా నాకు బాగా అనిపించింది. సో ఈయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓకే, రైట్ సార్. మరి ఈ మూవీ తర్వాత ముకుంద తీశారు. అవును. దీనికంటే ముందు కొత్త బంగారు లోకం. ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లైఫ్లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు, సో ఆ టైంలో చూసిన కొన్ని థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటా ఉంటాం చూసారా, అది ఎలా ఉంటుందంటే అదే మూడుతో ఉంటాం, అదే ఆలోచిస్తుంటాం కదా. సో మనం ఫిక్షనల్గా రాసామనుకోండి, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్. లేదు న్యాచురల్గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి. సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను, అప్పుడు అనుకోకుండా నేను నా కాలేజీలో టీచర్గా వెళ్ళాను. ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనపడుతుంది అక్కడ, అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఐ ఫాలో అండి, వచ్చిన బుక్ పెట్టుకుంటాను. ఓకేనా, న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతాం అంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు. అవును సార్. పైగా అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టుంది అది. ఓకే, సో మేబీ అంతే. అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక, చాలా ఇష్టంగా ఉండేది. ఇది సీతాకోక చిలుక ఆ టైం ఉంటాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది. పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో, మనం పడుతున్న విషయమే అది. అలాంటిది కదా. కానీ అందులో మీరు చెప్పిన ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే యూత్లో ఇలా ఉంటుంది, యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు 30 వరకు ఇలా ఉంటుంది, 30 తర్వాతే ఎవరు వస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గేటట్టు ఉంది సార్. మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి 2008లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు, మరి అర్థం చేసుకోవాలనిపించింది. అవునండి. ఏంటి సార్ ఇది యాక్చువల్గా ఇది ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మొత్తం చుట్టూ ఉన్న అర్థం అవుతుంది కదండి. ఇప్పుడు మనం 28 అలా ఉంటాం అనుకోండి, సపోజ్ ఇంకో 2 సంవత్సరాల్లో 30 వచ్చేస్తానని ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది. ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది. ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అదొక మిరాకిల్ కదండి. ఎవరు ప్రతి ఒక్క లైఫ్లో చెప్తూ ఉంటారు కదా, సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాత గొప్పదా అంటే అది దానికి ఆన్సర్ అప్పటికే ఎవరికే దొరకదు, అది వెళ్తానే ఉంటుంది. సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి, మనకి సొసైటీలో ఉండేది. తొందరగా 25 లోపల పెళ్లి చేసుకోవాలి, 25 లోపల సెటిల్ అవ్వు, లేదా 30 తర్వాత ఇంకోటి, లేదా 30 ఈ అంటం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారు ఎలా తెలుస్తుందండి. అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలు వస్తూ ఉంటాయి.
ఈ ఈ చిన్న చిన్న విషయాల వల్ల. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకా 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయగలరా? ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అదే అదే. అమ్మాయిలకైతే అది సంబంధం లేదు. సార్ ఆ మూడంగి పడిందంటే ఏదో తెలియని లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు అన్నది ఒక ఫీలింగ్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ అట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి, ఎప్పుడు 28. సో అలాంటి వాటి నుంచి వచ్చిందేనండి. అది సరదా, అది కామెడీగా ఉంటుంది. 30 తర్వాత ఏదో వస్తే దాన్ని చేసుకోవాలి, ఎవరితో వస్తే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటది. కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారండి, ఆయన చేసింది చాలా బాగా చేశారండి. ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. ఏంటి సార్, యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం, ఆ వైబ్ అనేది, ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ, అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది. అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు? అయ్యో, సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి. మరి అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు ఆ సినిమా డైలాగ్ లాగా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం, చేసిన ప్రయత్నం బాగుంది, సక్సెస్ అయ్యింది, ఓకే బాగుంది కదా అని ముందుకెళ్ళడం అనమాట. ఇంకొంచెం ఉత్సాహం తీసుకొస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లి సినిమాలో చిన్న రోల్ తో కనిపించారు. అవునండి, అవునండి. అది ఎలా వేయాల్సి వచ్చింది? అది వేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందండి. ఓకే, వేయాల్సి వచ్చింది, అలా అయిపోయింది సార్. అంతే జరిగిందండి. అప్పుడు ఓకే, దిల్రాజు గారేనండి అది కూడా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటాడు, ఎవరు ఆ క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి అని ఏదో చెప్పారు. ఆయనకి ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు. ఆయన అరిచి ఒక 1 అవర్ టైం ఇవ్వండి వెళ్ళిపోయారు. ఇలా వీడు జంప్ ఓకే వేయాల్సినోడు ఎటు వెళ్ళిపోయాడు, అందరూ వెతుకుతున్నాం అండి వాడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడికి వేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చాను. సార్ బాగోదు సార్, స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి, దాన్ని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు, నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే ప్రోత్సాహం అనేది కూడా ఒకటి. సార్, ముకుంద మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలోంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా కూడా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి 3rd మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ కానీ ఎట్లుంది సార్, అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేమనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సీతమార్కెట్లో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏం సార్? గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ ఓకే నడుస్తుందని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి, అందులో కుర్రోడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమార్కెట్లో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే, కంటిన్యూ అవుతూ ఉండింది. నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగాను.